వెల్కమ్ టు ఎస్ఎల్వైన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాం, ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఎస్టర్డే వాజ్ సండే. ఐ వాజ్ ఎట్ హోమ్ ఆల్ డే. ఐ థింక్ యూ మస్ట్ బీ మిస్టేకింగ్ సమ్వన్ ఎల్స్ ఫర్ మీ. నిన్న ఆదివారము, నేను రోజు మొత్తం ఇంట్లోనే ఉన్నాను. మీరు నన్ను ఇంకెవరితోనో పొరపడుతున్నారని అనుకుంటున్నాను. మేబీ ఐ థాట్ ఐ సా యూ, బట్ ఐ మస్ట్ హ్యావ్ బీన్ మిస్టేకెన్. నేను మిమ్మల్ని చూశానని అనుకున్నాను, కానీ నేను పొరపడ్డాను. డిడ్ యూ మీట్ లక్ష్మి ఎస్టర్డే? క్వశ్చన్ చూసారు ఇక్కడ మళ్ళాను. డిడ్ యూ మీట్ ఎస్ నువ్వా, ఏదో ఒకటి రాయొచ్చు మనం ఎగ్జామ్లో కనిపించినట్లయితే. డిడ్ యూ మీట్ లక్ష్మి ఎస్టర్డే? మెట్ అన్నటువంటి పదం ఎస్ అన్నప్పుడు డిడ్ మీట్ కలిపితే మెట్ అవుతుంది. ఎస్ ఐ మెట్ లక్ష్మి ఎస్టర్డే అని రాస్తాం. అదే నో అనుకోండి, నో ఐ అంటే యూ అంటే ఇక్కడ ఏంటంటే నీవు అని మనం రాసేటప్పుడు నేను అని రాస్తాం కదా, అదనమాట. ఐ డిడ్ మీట్ మధ్యలో నాట్ పెడతాం. డిడెంట్ మీట్ షార్ట్ ఫామ్లో డిడెంట్ అనమాట. డిడెంట్ మీట్ లక్ష్మి ఎస్టర్డే. ఓకే, నో ఐ డిడెంట్ మీట్ లక్ష్మి ఎస్టర్డే. ఓకే, ఎస్ ఐ మెట్ హర్ ఎట్ ద సినిమా హాల్. ఎక్కడ అనేది కూడా ఇస్తున్నాడు ఇక్కడ. ఇలాగ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకున్నప్పుడు ఏం రాస్తాము, ఎక్కడ అన్నప్పుడు వేర్ డిడ్ యూ మీట్ లక్ష్మి ఎస్టర్డే అని అడిగాడు అనుకోండి, అప్పుడేంటి ఐ మెట్ హర్ ఎట్ ద సినిమా హాల్ అని రాస్తాం. ఓకే, ఇక్కడ మామూలుగా ఇచ్చాడు ఎస్ ఐ మెట్ హర్ ఎట్ ద సినిమా హాల్. మనము డిడ్ యూ మీట్ లక్ష్మి ఎస్టర్డే అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఎస్ సార్ నువ్వు రాస్తే సరిపోతుంది. ఓకే, వేరంటే మాత్రమే ఆన్సర్ రాయాలి తప్పనిసరిగా. ఇక్కడ కాన్వర్జేషన్లో మామూలుగా ఇచ్చాడు. ఎస్ ఐ మెట్ హర్ ఎట్ ద సినిమా హాల్. షీ వాజ్ వేరింగ్ ద సేమ్ డ్రెస్ దట్ ఐ హ్యాడ్ ఆన్. అవును, నేను ఆమెను సినిమా హాల్లో కలిశాను. ఆమె నేను వేసుకున్నట్టే అదే డ్రెస్సు వేసుకుంది. మరొకసారి చూద్దాము. ఎస్టర్డే వాజ్ సండే. ఐ వాజ్ ఎట్ హోమ్ ఆల్ డే. ఐ థింక్ యూ మస్ట్ బీ మిస్టేకింగ్ సమ్వన్ ఎల్స్ ఫర్ మీ. నిన్న ఆదివారం, నేను రోజు మొత్తం ఇంట్లోనే ఉన్నాను. మీరు నన్ను ఇంకెవరితోనో పొరబడుతున్నారని అనుకుంటున్నాను. మేబీ ఐ థాట్ ఐ సా యూ, బట్ ఐ మస్ట్ హ్యావ్ బీన్ మిస్టేకన్. నేను మిమ్మల్ని చూశానని అనుకున్నాను, కానీ నేను పొరపడ్డాను. డిడ్ యూ మీట్ లక్ష్మి ఎస్టర్డే? మీరు నిన్న లక్ష్మిని కలిశారా? ఎస్ ఐ మెట్ హర్ ఎట్ ద సినిమా హాల్. షీ వాజ్ వేరింగ్ ద సేమ్ డ్రెస్ దట్ ఐ హ్యాడ్ ఆన్. ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. బాయ్.